సో హలో గైస్, ఇప్పుడైతే మనం నిడదోల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 వర్క్స్ కవర్ చేస్తాం వచ్చాం. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇది ఇప్పుడు సింహాద్రి లింక్ మేము మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. అటువైపు ఉన్నాయి ప్లాట్ఫామ్స్. మనం ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అటు వెళ్ళి అయితే మనం నిడదోల్ ప్లాట్ఫామ్ నెంబర్ 5లో ఉన్నాం. ఇది 5, అది 4, అది 3, అది 2, అది 1. నిడదోల్లో మొత్తం ఇప్పుడు ఈ 2 ప్లాట్ఫామ్స్ కట్టాక మొత్తం టోటలీ 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో గైస్, ప్లాట్ఫామ్స్ అయితే ఆల్రెడీ 90% అయిపోయినాయి. కొన్ని చోట్ల వేయాలి. సో గాయస్, ఇప్పుడైతే మనం కొంచెం ముందుకు వచ్చాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4, అది 5. షెడ్స్ అయితే వేస్తారు. రెండు FOBలు వేస్తున్నారు. ఒకటి అటు, ఒకటి కొంచెం నిదానంగా. ఒకటి ఇది, ఒకటి కొంచెం ముందు ఉంది. ప్లాట్ఫామ్స్ అయితే ఆల్మోస్ట్ 90% డన్. సిగ్నల్స్ కూడా వేస్తారు. ఇంకా మనకి ఇండికేషన్ బోర్డ్స్ రావాలి. ఈ ప్లాట్ఫామ్స్ వేసే మెయిన్ రీజన్ ఏంటంటే మన వైపు గూడ్స్లు ఎక్కువ తిప్పడానికి. నాకు తెలిసి కొన్ని ప్యాసింజర్స్ ట్రైన్స్ కూడా రావచ్చు, కానీ మ్యాక్సిమం గూడ్స్లే అనుకుంటా నాకు తెలిసి. ఇదిగోండి, ఇదే ఫస్ట్ FOB, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఈ రౌండ్ షేప్లో కడుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ ర్యాంప్ వేస్తారు. డైరెక్ట్ మెట్లు లేకుండా డైరెక్ట్ కిందకు వచ్చేది. మనం ఆ షెడ్ కిందకి వెళ్ళి మాట్లాడుకుందాం నెక్స్ట్ అన్నీ. సో గాయ్స్, ఇదే రెండో షెడ్డు, అది ఫస్ట్ షెడ్ అక్కడ ఉన్నది. ఇదైతే ర్యాంపు. ఇక్కడ వాటర్ది కూడా కట్టారు. సో గాయస్, ఇక్కడైతే రెండో FOB కడుతున్నారు. ఫస్ట్ అటు, సెకండ్ ఇటు. అది మూడో షెడ్డు. వర్క్స్ అయితే కొంచెం బాగానే జరుగుతున్నాయి. ఇదైతే మూడో షెడ్డు. ఇది FOB. ఇప్పుడు ఇంకా మనకి ఇంటర్లాకింగ్ వర్క్ జరగలేదు. అంటే ఆ ట్రాక్ నుంచి ఆ ట్రాక్ డైరెక్ట్ కలుపుతుంది. అది కూడా త్వరగా చేసేస్తారు. ఇదైతే మూడో ప్లాట్ఫామ్. అట్టయితే నిడదోల్ నుంచి ఇప్పుడు నర్సాపూర్ వెళ్ళే సింహాద్రి లింక్ మేము ఉంది. సింహాద్రి వచ్చే వెంటనే అది బయలుదేరిపోద్ది. మనం మెయిన్ నిడదోల్ ఇవాళ కాకినాడ LTT తీస్తాకొచ్చాం, కానీ అటువైపు చాలా ఎండగా ఉంది. దానివల్ల ఫోన్ కొంచెం హ్యాంగ్ అయ్యి మొత్తం వీడియో పోయింది. మొత్తం వీడియో
ఇది నాకు తెలిసి ఈ నెల ఎండింగ్లో వరకు ఈ నెల అంటున్నాను సారీ, ఈ ఇయర్ ఎండింగ్లో వరకు ఓపెన్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్స్. ఈ గూడ్స్ ఇప్పుడు మన రూట్లోకి వెళ్తారు డైరెక్ట్గా. ఈ 2 ప్లాట్ఫామ్ రావడానికి మెయిన్ రీజన్ మన వైపు కూడా, అంటే డైరెక్ట్ మనం ఎల్టీ ఇప్పుడు హ్యాంగ్ అయిపోతున్నా నేను. ఇప్పుడు ఎల్టీటీ వస్తే డైరెక్ట్ 2లోంచి 1లో కట్ నుంచి అలా వెళ్ళాలి, కానీ ఇది కడితే ఎల్టీ డైరెక్ట్ ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇప్పుడు 3లోకి వచ్చినాయి, 3లోకి వస్తాయి. మెయిన్ లైను 3 మెయిన్ లైన్, 4 మెయిన్ లైన్ డైరెక్ట్ మన రూట్లోకి వెళ్ళిపోవచ్చు, ఎటు స్లో చేయకుండా. ఇక్కడతో ప్లాట్ఫామ్ ఎండ్. సో గాయస్ ఎక్కడ వరకే ప్లాట్ఫాము, ఇక్కడ నుంచి ఇదే గాయస్ నిడదోలు ప్లాట్ఫామ్ నెంబర్ 4, 3 and 5. అయితే ప్లాట్ఫామ్ 3లోకి వచ్చాం. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాం కదా. ఈ ప్లాట్ఫామ్ మీదకి డైరెక్ట్ రాజమండ్రి వైపు వెళ్ళే ట్రైన్స్ వస్తాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఏమో భీమవరం వెళ్ళే ట్రైన్స్ వస్తాయి. అంటే మెమూని ప్లాట్ఫామ్ నెంబర్ 5లో నెట్టవచ్చు. ఇంకా ఫ్యూచర్లో 2 ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేశాక. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి సింహాద్రి ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇప్పుడు ఇందులో మొత్తం 60 to 70% జనాలు దిగి ఆ ట్రైన్ ఎక్కుతారు. ఎందుకంటే ఈ ట్రైన్ కూడా ఫస్ట్లో మన వైపే నడిచేది, అంటే కొన్ని కోచెస్ అటు, కొన్ని కోచెస్ ఇటు. కానీ అప్పుడు మన రూట్లో ఎలక్ట్రిఫికేషన్ అవ్వలేదని ట్రైన్ని మొత్తం లింక్ తీసి అటువైపు వేస్తారు ఏలూరు. సో ఇప్పుడైతే మ్యాక్సిమం దీంట్లోకి వస్తారు, దాంట్లోంచి దిగి. మీరే చూడండి. ఇప్పుడు సింహాద్రి వచ్చింది కదా, ఈ మెమో అయితే తీసేస్తారు ఇంకో 5 minutes 10 minutesలో. అవుతుంది హీట్ వల్ల కొంచెం. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మంత్ ఇవాళ జరిగిన విచిత్రం ఏంటంటే మనల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 3లోంచి గూడ్స్ని వదిలేరు. అది ఎందుకో తెలీదు. నాకు తెలిసి ఇప్పుడు గుంటూరు నుంచి విశాఖపట్నం వచ్చిన ట్రైన్ కూడా ఎక్కుతారేమో ఇందులోనే. గూడ్స్ని అయితే వదిలేశారు. ప్యాసింజర్స్ అయితే ఎక్కారు చాలా మంది. ఇది వెళ్ళిపోతుంది అతి వేగంగా. ఇప్పుడు దీన్ని ఎక్కడో లూపులెట్టి మనల్ని తీయాలి.
సింహాద్రి ఎక్స్ప్రెస్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు, విశాఖపట్నం వెళ్ళేది. సో గాయ్స్ మన ట్రైన్ అయితే ఫైనలీ డిపార్ట్ అయింది నిడదవోలు జంక్షన్ నుంచి. అటువైపు ఉన్నది విశాఖపట్నం వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్. సో గాయ్స్ ఇక్కడి నుంచి అయితే మన రూట్ వేరేగా అయిపోద్ది. సో గాయ్స్ రైట్ సైడ్కి అయితే లైన్ వెళ్తుంది కదా, అదే ఏలూరు లైను, అంటే మెయిన్ లైన్. అన్ని ట్రైన్స్ అటే వెళ్తాయి మ్యాక్సిమం. మన రూట్ అయితే ఇది. అటైతే ఏలూరు. లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.